ఎక్కడో ఉన్నాడు శత్రువు. ఎవరి మీదో మనం పోరాడాల్సిన అవసరంలే, ఎవరి మీదకో మనం కత్తి దూర్చాల్సిన అవసరంలే, ఎవరి మీదకో మనం రణరంగానికి వెళ్ళినట్లుగా వెళ్ళవలసిన అవసరంలే. మన శరీరమే. దీన్ని జయించిన వాడు లోకాన్ని జయిస్తాడు, దీన్ని జయించిన వాడు శత్రువుని జయిస్తాడు, దీన్ని జయించిన వాడు దేవునికి దగ్గరవుతాడు, ఈ శరీరాన్ని జయించిన వాడు దైవ రాజ్యానికి పాత్రుడవుతాడు. మరి ఇంత గొప్పది, ఇంత శక్తి కలిగిన ఈ శరీరాన్ని జయించడానికి ఏం కావాలి? బలం కావాలి. ఏ బలం కావాలి? క్యారెట్ జ్యూస్ తాగిన బలం కాదు. ఏం బలం కావాలి? యాపిల్స్ తిన్న బలం కాదు. ఏం బలం కావాలి? లీటర్లు పాలు పోసుకొని ఎందుకు కలుపుకొని తాగుతున్నా తింటున్నారుగా, ఇంకా ఆ పని మీద పడ్డారు మనవాళ్ళు. ఆ బలం కాదు, ఆత్మ బలం కావాలి. చప్పట్లు కొట్టండి గట్టిగాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆత్మ బలము కలిగిన వాడు, ఆ ఆత్మ బలాన్ని ధరించుకుని వాడు, ఆ ఆత్మ బలము కొరకు వేడ్చి ప్రార్థించి ప్రభు దగ్గర పొందుకుని వాడు అడుగులు తడబడవు, అడుగులు జారిపోవు, వెనుతిరిగి చూడడు. గమ్యం వరకు అతడు ఓపికతో పోరాడుతూ విజయంతో దేవునితో అడుగులు వేసి కోరిన రేవుకు చేరు.